చేరువచ్చిన సహోదర సహోదరులందరికీ ప్రేమవందనాలు. మనము ఈరోజు 4434వ రోజుకు చేరి వచ్చాం. మార్నింగ్ కాన్ఫరెన్స్ నిర్విరామంగా జరుగుతూ ఉంది. దేవుడు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రతిరోజు మనల్ని ఇలాగన ఆయన పాదసంలో సమకూర్చి ఆయన వాక్యంతో మనల్ని ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తున్నారు. అందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ప్రయాసపడుతున్నటువంటి బ్రదర్ బర్నబాస్ గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను, సంఘాన్ని మన ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకుందాం. అలాగనే ఈరోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ ను మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య పెద్దలు పాల్శ్రీరామ్ అంకుల్ ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. వందనాలు బ్రదర్. వందనాలు అందరికీ వందనాలు. 4436 దినమున మనము ఈ జూమ్ యాప్ ద్వారా కలుసుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అధ్యక్షతగా ఉంచున్న బర్నబాస్ బట్టి నడిపిస్తున్న దాసుడు రవి మనోహర్ గారిని బట్టి స్తోత్రాలు చేస్తూ ప్రార్థన చేసుకున్నాం. ప్రేంగలైన జీవంగల మా తండ్రి, లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకుని మీ పాదశక్తి ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. పూజనీయుడ, మహాగణుడు, మహోన్నతుడు అని నామముల కన్నా పైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున నాయన ఉదయకాలం మీ పాదముల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన లోకం ఆకర్షణీయంగా ఉండ మమ్మల్ని అయితే ప్రభు తండ్రి నాయన ఆ విధంగా ఈ దినం చూలేక అనేక మంది లోకాన్ని ఇచ్చినారు. మమ్మల్ని సజీవించి గత సంవత్సరం అంతా కాపాడు నూతన సంవత్సరంలో నాయన ఫిబ్రవరి నెల 22వ తేదీ వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినారు. ఈ దయగల మాటలు మా గృహాలు లెక్క నేను ఒక దాసులు పంపిస్తున్నారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కేవలం ఈ నీటిపెట్టి వారంగా వాక్యానుసారంగా జీవించేది మాకు నేర్పించండి. ఇప్పుడు నాయన తండ్రి పాటల ద్వారా మీరే మహిమ పొందండి. నాయన వాక్యం ద్వారా మీరే మహిమ పొందండి. ఉన్నదారణంగా మీ కృప చూపమని మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచింది తిరిగి రానికి స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. వందనాలు అందరికీ వందనాలు. మంచిది ప్రియులరా, మనం ఇప్పుడు ఒక పాట విందాం. మన ప్రియులు బ్రదర్ నంది రాజారావు గారు ప్రొద్దుటూరు నుంచి మనకు ఒక పాట పాడి వినిపిస్తారు. ఒక చరణం ఒక పల్లవి 2 చరణాలు పాడవలసిందిగా మనవి చేస్తున్నాం. బ్రదర్ వందనాలు. బ్రదర్ వందనాలున్నా. ప్రభు నందు ప్రియులారా, మార్నింగ్ జూమ్ కు చేరు వచ్చిన ప్రియులందరికీ ప్రేమ వందనాలు. మన క్రైస్తవ సునాద కీర్తనలో నుంచి 746వ కీర్తన పాడుకుందాం. జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకై జీవింతును. జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకై జీవింతును. నన్ను ప్రేమించిన ప్రభు యేసు కొరకే నాకై ప్రాణమిచ్చిన శ్రీ యేసు కొరకే జీవింతును. జీవింతును 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 జీవింతును. జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకై జీవింతును. నీ ఉన్నత పిలుపుకు లోబడెదన్, గురి వైపు నాకే బహుమానం పొందను పరుగెడెదన్. వెనుక ఉన్నవన్నీ మరతును, ముందున్న వాటి కొరకే నే వేగిరపడెదను. నీ ఉన్నత పిలుపుకు లోబడెదన్, గురి వైపు నాకే బహుమానం పొందను పరుగెడదన్.
వెనుక ఉన్నవన్నీ మరతును, ముందున్న వాటి కొరకే నే వేగిరపడెదను. నన్ను ప్రేమించిన యేసుని చూతును, నాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతును. నన్ను ప్రేమించిన యేసుని చూతును, నాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతును. గురి వైపుకే పరుగెడెదను, వెనుదిరుగను వెనుదిరుగను. గురి వైపుకే పరుగెడెదను, వెనుదిరుగను వెనుదిరుగను. జీవింతు నేను ఇక మీదట, నా కొరకే కాదు యేసు కొరకై జీవింతును. జీవింతు నేను ఇక మీదట, నా కొరకే కాదు యేసు కొరకై జీవింతును. శ్రమయైన బాధయైనను, హింసయైనను, కరవైన ఎదురైనను, ఉన్నవైన రాబోవునవైనా, అధికారులైన ఎత్తైన లోతైనను, శ్రమయైన బాధయైనను, హింసయైనను, కరువైన ఎదురైనను, ఉన్నవైన రాబోవునవైనా, అధికారులైన ఎత్తైన లోతైనను, నన్ను ఎడబాయునా ప్రభు ప్రేమ నుండి నేను విడిపోదునా. ప్రభు నీడ నుండి నన్ను ఎడబాయునా ప్రభు ప్రేమ నుండి నేను విడిపోదునా. ప్రభు నీడ నుండి జీవింతును జీవింతును, జయమిచ్చును నా యేసువే. జీవింతును నా యేసుతో, జయమిచ్చును నా యేసువే. జీవింతు నేను ఇక మీదట, నా కొరకే కాదు యేసు కొరకై జీవింతును. నన్ను ప్రేమించిన ప్రభు యేసు కొరకే, నాకై ప్రాణమిచ్చిన శ్రీ యేసు కొరకే, నన్ను ప్రేమించిన ప్రభు యేసు కొరకే, నాకై ప్రాణమిచ్చిన శ్రీ యేసు కొరకే. జీవింతును 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 జీవింతును. జీవింతు నేను ఇక మీదట, నా కొరకే కాదు యేసు కొరకై జీవింతును. థ్యాంక్ యూ నా వందనాలు. మీతో ఉన్నారు. చక్కని పాట మనం విన్నాము. బ్రదర్ రాజారావు గారు మంచి పాట పాడారు. ప్రభు కొరకే మనం జీవించాలి అని ఒక తీర్మానంతో కూడిన పాట. మంచిది, మనం అలాగా ఉందాం. ఇప్పుడు మనకు వాక్యం అందించడానికి బ్రదర్ భవానీ శంకర్ గారు వైజాగ్ నుండి సిద్ధంగా ఉన్నారు. వారు వాక్యం అందించే ముందు బ్రదర్ ఇజ్రాయెల్ గారు హైదరాబాద్ నుంచి బ్రదర్ ఇజ్రాయెల్ గారు ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నారు. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి,
మహిమ గల దేవ, మరొక నూతన దినాన్ని మాకిచ్చి ఈ రీతిగా మమ్మల్ని అందరినీ ఈ జూమ్ ద్వారా కలుసుకోవటానికి మీ కృపనిచ్చారు. మరి మా నాయన మా తండ్రి ఆయా ప్రాంతంలో ప్రదేశంలో నుండి మమ్మల్ని కలిపినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. గడిచిన రాత్రి విశ్రాంతినిచ్చారు. ఉదయకాలంలో ప్రాతకాలంలో సజీవుల లెక్కలు మమ్మల్ని ఉంచి నీ మహిమగల నామాన్ని స్తుతించుకుని ఆడ కృపనిచ్చారు. మెటుకు మా దయాళుడైన మా గొప్ప తండ్రి, ఈ కార్యక్రమాన్ని నిర్వాహకంగా జరిగిస్తున్న నీ దినదాసుడు మా ప్రియుడు బర్నబాసు, ఆయన పనిని పరిచర్యను మీరు దీవించండి. అధ్యక్షతను వహించి నడిపిస్తున్నటువంటి సోదరులు రవి మనోహర్ అన్నను, ఆయన పరిచర్యను పనిని దీవించండి. ప్రత్యేకంగా ఈ సమయంలో నీ దివ్యవాకులు అందించబోతున్నటువంటి నీ దినదాసుడు మా ప్రియుడు భవానీ శంకర్ గారిని ఆత్మపూర్ణులుగా చేసి మాకు కావలసిన సందేశాన్ని మీరు మాతో మాట్లాడి మా జీవితాలలో నాయన దిద్దుబాటును పురుకొలుపును మా అనుగ్రహించమని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మటుకు మా దయాళుడైన మా గొప్ప తండ్రి, ధారావాహికంగా నీ దాసుడు అందిస్తున్నటువంటి ఈ మాటలను మేము దానిని మా హృదయాలలో భద్రపరుచుకొని నడవటానికి కృపను అనుకుని సహాయం చేయమని, మందున్న కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి మీరు నడిపించి మా అందరికి క్షేమాన్ని లాభాన్ని అనుగ్రహించి మీరు మహిమను పొందమని, మా ప్రాణప్రియుడు మా రక్షకుడు మా విమోచకుడు మీ ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి బతిమాలుకుని వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనకు వాక్యం అందించడానికి నియమించబడిన బ్రదర్ భవానీ శంకర్ గారు మనకు వాక్యం అందిస్తారు. దేవుని సేవకులు. మనం అందరం శ్రద్ధగా విందాం. బ్రదర్ వందాలు బ్రదర్. వందనాలు బ్రదర్. యువతకాల సమయంలో మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేర్చిన పెద్దలకు, సేవకులకు, పరిచారకులకు, విశ్వాసులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరితో ఈ విధంగా ఆత్మీయమైన సహవాసం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ కృపాధిక్యతను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. వాస్తవంగా నేను జంగారెడ్డిగూడెం దగ్గర బుట్టయ్యగూడెం అనే ప్రాంతంలో, అంత ఏజెన్సీ ప్రాంతం ఇది. ఇక్కడ 2 దినాల పరిచర్య కొరకు వచ్చాను. నిన్న నుండి మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. 19:26. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. మిరాకిల్స్ లేకపోతే సూచక్రియలు, అద్భుతాలు గురించి ఒక నిర్వచనము మనం తీసుకోవాలంటే, ఏదైతే మనుషులకు అసాధ్యమో అది దేవుడు సాధ్యము చేసి చూపెడతాడు. దట్ ఈస్ మిరాకిల్. అది అద్భుతము, లేకపోతే అది మహత్కార్యము. సూచక్రియలు చాలా వర్డ్స్ ఉన్నాయి, అని ఈ వర్డ్స్ మీనింగ్ కూడా వేరువేరుగా ఉన్నాయి. కానీ నేను మిరాకిల్స్ అనే మాట మీద ఈ మాటలు చెప్తున్నాను. మిరాకిల్స్ అంటే ఏదైతే మనుషుడు అసాధ్యం అనుకుంటున్నాడో వాటిని దేవుడు సులభంగా సాధ్యము చేసి చూపెట్టేవాడు. ఉదాహరణకి మనము ఆలోచన చేస్తే, నీటి మీద నడవడం అనేది మానవ దృష్టికోణం నుంచి తీసుకుంటే అది అసాధ్యము. అది ఎలా జరుగుతుంది? అలాగైతే దేవుడు దాన్ని సాధ్యము చేసి చూపెట్టాడు. యేసు ప్రభు నీటి మీద ఆయన నడుచుచూ వచ్చాడు కదా. కాబట్టి యేసు ప్రభు చేసిన సూచక్రియలు, ఆయన ఎందుకు ఈ సూచక్రియలు చేశాడో, ఈ సూచక్రియల ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామో కొన్ని విషయాలు ఉదయకాల సమయంలో మనం చూడబోతున్నాం. ఎందుకు యేసు ప్రభు సూచక్రియలు చేశారు? వై ద లార్డ్ జీసస్ డిడ్ మిరాకిల్స్. 7 కారణాలు చూస్తాం మనం లేఖనంలో. యేసు ప్రభు చాలా సూచక్రియలు చేశాడు. అసలు చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో వారు మాట్లాడుతూ ఇలాగంటున్నారు యేసు ప్రభు గురించి. యోహాను సువార్త 11వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 11 వర్స్ 47, 47వ వచనం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 47.
అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు అలా కట్టించుచున్నారు. యోహాను సువార్త 11:47. సారీ పర్లేదు పర్లేదు. 11:47. 47. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను ఉమ్, మహాసభను సమకూర్చి, ఉమ్, మనమేమి చేయుచున్నాము? ఈ మనుషుడు ఉమ్. అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే. అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే అంటారు. వాళ్ళు యేసు ప్రభు చేస్తున్న సూచక్రియల గురించి డిస్కస్ చేస్తున్నారు. కావాలంటే యోహాను సువార్త 7వ అధ్యాయంలో చూడండి, 31వ వచనం. యేసు ప్రభు చేసిన సూచక్రియల మీద డిస్కషన్ జరుగుతుంది. యోహాను సువార్త 7:31 చూడండి. మరియు ఆ, జనసమూహములో అనేకులు ఆయన యందు ఉమ్, విశ్వాసం ఉంచి, ఉమ్, క్రీస్తు వచ్చినప్పుడు ఉమ్. ఈయన చేసిన వాని కంటే ఎక్కువైన సూచక్రియలు చేయునా అని చెప్పుకుండ్రి. చూసారా, జన సమూహం కూడా డిస్కస్ చేస్తున్నారు, పండుగలో డిస్కస్ చేస్తున్నారు ఆయన చేసిన సూచక్రియలు. ఒకవేళ ఇతను క్రీస్తు కాకపోతే, మనం అనుకున్నట్లు మరొక వ్యక్తి క్రీస్తుగా వస్తే ఈయన కన్నా ఎక్కువ సూచక్రియలు చూపెట్టగలరా? జన సమూహము యేసు ప్రభు సూచక్రియల గురించి వారు మాట్లాడుకుంటున్నారు, డిస్కస్ చేసుకుంటున్నారు. సెన్హెద్రిన్ సభ వాళ్ళు, లేకపోతే అక్కడ ఉన్న హన్నా, కైఫా, తర్వాత మిగతా వారు కూడా, ఫరీసీలు, శాస్త్రీయులు, వీరందరూ కూడా యేసు ప్రభు చేసిన సూచక్రియల మీద వాళ్ళు చర్చ చేసుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త ముగింపు కూడా యేసు ప్రభు చేసిన సూచక్రియలతోనే అవుతున్నాయి కదా. యోహాన్ రాస్తున్నాడు, ఇవి కాక ఇంకా అనేకమైన కార్యములు ఆయన చేశాడు. కాబట్టి యేసు ప్రభు విస్తారంగా ఆయన సూచక్రియలు చేస్తూ వచ్చాడు. హీ డిడ్ ప్లెంటీ ఆఫ్ మిరాకల్స్. అన్నీ రాయబడలేదు, కానీ మనకు రాయబడిన విషయాలు, వాటి నుంచి పాఠం మనకుంది. అలాగైతే యుద్ధకాల సమయంలో 2 అంశాలు. ఒకటి, ఎందుకు యేసు ప్రభు సూచక్రియలు చేశాడు? వై అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ పర్ఫార్మ్డ్ మిరాకిల్స్, అదొక అంశము. రెండోది, వాట్ కెన్ బి లర్న్ ఫ్రమ్ దిస్ మిరాకిల్స్. సూచక్రియలు యేసు ప్రభు చేశాడు కదా, అవి మనకి ఏ పాఠాలను నేర్పిస్తున్నాయి? క్లుప్తంగా ఈ విషయాన్ని మనము కలిసి ధ్యానించుకుందాం. అలాగైతే మొదటిది, యేసు ప్రభు ఎందుకు సూచక్రియను చేశాడు? వై అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ పర్ఫార్మ్డ్ మిరాకిల్స్. 7 కారణాలు ఉన్నాయి. వచనం నుంచే చూసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా దేవుడు అతన్ని పంపెను అనే మాటను ఆయన నిరూపించుటకు, లేకపోతే టు ప్రూవ్, టు షో దట్ గాడ్ హ్యాస్ సెంట్ హిమ్. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనంలో యేసు ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకిచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుతున్నవి. రైట్. గమనించండి, తెలుగులో రవి మనోహరన్న చాలా స్పష్టంగా చదివారు. క్రియలు అన్నాడు, ప్లూరల్. క్రియలు అంటే సూచక్రియల గురించి మాట్లాడుతున్నాడు, ఆయన చేసిన పనుల గురించి మాట్లాడతాడు. వాస్తవమే, యేసు ప్రభు చేసిన గొప్ప కార్యము మన రక్షణ కార్యము కదా. కానీ వాటితో పాటు తండ్రి అనేకమైన క్రియలు చేయటం ఆయన్ని పంపించాడు. ఇప్పుడు ఇది మన అంశం కాదు, కానీ ప్రభు చిత్తమైతే మరలా ఎప్పుడైనా ఈ అంశం గురించి మాట్లాడతాను. యేసు ప్రభు యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో అన్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా చేసి నీ నామాన్ని మహింపరచాను. తండ్రి యేసు ప్రభుకి కనీసము 3 పనులు ఇచ్చాడు చేయుటకు. ఆ 3 డివిజన్స్ గా చూసుకోవచ్చు. ఒకటి, సర్వ మానవాల ఒక రక్షణ పనిని దేవుడు యేసు ప్రభుకి ఇచ్చాడు. రెండోది, సూచక్రియలు చేసే పనిని దేవుడు యేసు ప్రభుకి ఇచ్చాడు. మూడోది, వాక్యము నెరవేర్చే పనిని దేవుడు యేసు ప్రభుకి ఇచ్చాడు. యేసు ప్రభు అందుకే చూడండి, అడుగడుగున ఆయన దేవుని వాక్యంను నెరవేరుస్తూ వచ్చాడు. ఇదే యోహాను సువార్త 19వ అధ్యాయంలో
ఇంకొక వచనం ఆయన శిలువ మీద ఉంటుండగా ఇంకొక వచనం నెరవేర్చబడాలి అని ఆయన గుర్తెరిగి నాకు దాహము కలుగుతుంది అన్నాడు కదా. ఆయన గాడిద పిల్ల మీద కూర్చొని యెరూషలేములో ఎందుకు ప్రవేశించాడు అంటే దేవుని వాక్యము నెరవేర్చబడాలి కాబట్టి. మానవాళి రక్షణ కార్యంని దేవుడు యేసు ప్రభుకి ఇచ్చాడు. సూచిక్రియలు చేసే కార్యము క్రియలు ప్రభు దేవుడు ఇచ్చాడు. అదే సమయంలో ఆ వాక్యము నెరవేర్చే పని చూసి ఇవన్నీ ఆయన చేశాడు. అలాగైతే యేసు ప్రభు ఎందుకు సూచిక్రియలు చేశాడంటే దేవుడు అతన్ని పంపెను అనే మాటను ఆయన రుజువుపరుచుటకు, అంటే దేవుడే ఇచ్చాడు. హీఈస్ ఎ మ్యాన్ సెంట్ ఫ్రమ్ గాడ్. అది ఆయన చేసిన సూచిక్రియలు ఏం చూపెడుతున్నాయంటే ఆయన దేవుని యుద్ధ నుంచి పంపబడాడు అనే మాటని చూపెడుతుంది. పాత నిబంధన గ్రంథంలో కూడా మోషే గురించి మనం ఆలోచన చేస్తే దేవుడు మోషేని ఐగుప్తులో పంపుతున్నాడు కదా, వెళ్ళు నా ప్రజల్ని విడిపించు అని. మోషే అంటున్నాడు, ప్రభా నేను వెళ్తాను కానీ మరి వారు నా మీద నమ్మకం ఎలా ఉంచుతారు అంటే దేవుడే మోషేకి 2 మిరాకిల్స్ పర్ఫామ్ చేయమన్నాడు ఫరో ఎదుట. తర్వాత ఇంకా అనేకమైన అద్భుతాలు సూచక్రియలు మోషే ఐగుప్తు మీద చేశాడు. కానీ ఆ మిరాకిల్స్ ఎందుకు, ఆ సూచక్రియలు ఎందుకు అంటే ఇదిగో నేను పంపాను అని ప్రజలు తెలుసుకున్నట్లు. కాబట్టి మొట్టమొదటి యేసు ప్రభు ఎందుకు సూచక్రియలు చేశాడు అంటే టు షో దట్ హీ ఈస్ ఆర్ హీ వాస్ సెంట్ ఫ్రమ్ గాడ్. ఆయన దేవుని యొద్ద నుంచి పంపబడాడు అనే మాటని చూపెట్టటకు. అది మొదటిది. రెండవది, యేసు ప్రభు ఎందుకు సూచక్రియలు అద్భుతాలు చేశాడు అంటే దేవుడు అతన్ని పంపాడు. అంత మాత్రమే కాదు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. గాడ్ ఈస్ విత్ హిమ్. చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాల్లో ఒక వ్యక్తి ఇలా మాట్లాడుతూ యేసు ప్రభుతో అంటున్నాడు, నికోదేము అనే వ్యక్తి. యోహాను సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలు. యూదుల అధికారి అయిన నీకోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండేను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని నిన్నేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని. యేసు ప్రభు సూచక్రియలు చూచి వారు 2 నిర్ధారణకు వచ్చారు. ఒకటి, నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చావని మాకు అర్థమైంది. రెండవది, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని వాళ్ళు గ్రహించారు. ఎలా గ్రహించారు? బోధలు విని గ్రహించలేదు కానీ ఏమంటున్నారు, నీవు చేసిన సూచక్రియలు దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని ఒకడు చేయలేడు అంటే యేసు ప్రభు చేసిన సూచక్రియలు ఏం చూపెడుతున్నాయంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు కదా. ఆయన చేసిన ప్రతి సూచక్రియలు ఏం జ్ఞాపకం చేస్తుందంటే గాడ్ ఈస్ విత్ హిమ్. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఫరిసీలు ఆ విషయాన్ని గ్రహించగలిగారు. యూదులు అనేకులు ఆ విషయాన్ని గ్రహించగలిగారు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఈ సూచక్రియలు ఆయన చేస్తున్న సూచక్రియలు ప్రజలకు ఏం తెలియపరుస్తున్నాయంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అందుకే యేసు ప్రభు ఆ సూచక్రియలు చేస్తూ వచ్చాడు. సో దట్ పీపుల్ షుడ్ నో దట్ గాడ్ ఈజ్ విత్ హిమ్. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకో విషయాన్ని వాళ్ళు గ్రహించాలి. నికోదేము కొంత మార్క్ ని మిస్ అయ్యాడు, కొంత పట్టుకున్నాడు, కానీ గాడ్ ఈజ్ ఇన్ హిమ్. దేవుడు ఆయనలో ఉన్నాడు. శరీరుగా దేవుడు యేసు ప్రభులో నివసిస్తున్నాడు. దైవత్వం చూస్తున్నాం కదా. సో గాడ్ వాజ్ నాట్ ఓన్లీ విత్ హిమ్, గాడ్ ఈజ్ ఇన్ హిమ్. ఆయనలో దేవుడు ఉన్నాడు. యేసు ప్రభు రెండోది ఎందుకు సూచక్రియలు చేస్తూ వచ్చాడు అంటే సో దట్ పీపుల్ షుడ్ నో దట్ గాడ్ ఈస్ విత్ హిమ్. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు అనే మాటని ప్రజలు గ్రహించినట్లు 2 కారణం చూసాం. మూడోది, యోహాను సువార్త 2వ అధ్యాయం ఒక పేజీ ముందుకెళ్తే యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఆయన తన మహిమను బయలుపరచుటకు సూచక్రియలు చేశాడు. 2:11 చదువుదాం మనం. చూడండి, తెలిసిన వచనమే. యోహాను సువార్త గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాను. అందువలన ఆయన ఆయనందు విశ్వాసం ఉంచారు.
రైట్. ఆయన తన మహిమను బయలుపరిచెను అనే మాట. మూడోది, ఆయన ఎందుకు సూచక్రియలు చేస్తూ వచ్చాడు అంటే టు షో హిస్ గ్లోరీ, టు మేనిఫెస్ట్ హిస్ గ్లోరీ. ఆయన మహిమను బయలుపరచు. యేసు ప్రభు చేసిన ప్రతి సూచక్రియలు మీరు చూడండి, ఆయన మహిమ బయలుపరిచేది. ఆయనకి ఎంత మహిమ ప్రభావం ఉందో ఆ మహిమ ప్రభావాన్ని బయలుపరుస్తుంది ఆ సూచక్రియలు ప్రతిదీ కూడా. ఆ విషయాల తర్వాత విస్తారంగా మనము ప్రభు చిత్తమైతే చూసుకుందాం. అలాగే మూడోది, యేసు ప్రభు సూచక్రియలు ఎందుకు చేస్తూ వచ్చాడు అంటే టు మేనిఫెస్ట్ హిస్ గ్లోరీ, తన మహిమను బయలుపరచుటకు. ప్రతి సూచక్రియ కూడా యేసు ప్రభు మహిమ బయలుపరుస్తుంది. ఆయనకి ఎంత మహిమ ఉందో, ఎంత ప్రభావం ఉందో, ఎంత సామర్థ్యం ఉందో, ఆయన మహిమ సామర్థ్యము, ఆయన ప్రభావాన్ని బయలుపరుస్తుంది. ఇది మూడోది. దీంతో పాటు నాలుగోది, ఆయన అధికారము, టు షో ఫోర్త్ హిస్ అథారిటీ, ఆయన అధికారమును చూపెట్టుటకు ఆయన సూచక్రియలను చేశాడు. కావాలంటే మార్క్స్ వార్త 1వ అధ్యాయం చూడండి, 27వ వచనంలో వారు ఏమంటున్నారు? యేసు ప్రభు ఒక వ్యక్తిని, దెయ్యం పట్టిన ఒక వ్యక్తిని బాగు చేశాడు. అంటే దుష్టాత్మ ఉన్న ఒక వ్యక్తిని ఆయన బాగు చేశాడుగా. మార్క్స్ వార్త 1:27లో ఏమంటున్నారు చూడండి. అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారంతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుతున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. అధికారముతో అన్నాడు కదా. ఆయనకు అధికారం ఉంది. ఆయన చేసిన ప్రతి సూచక్రియ కూడా ఆయనకు అధికారం ఉంది అనే మాటని తెలియపరుస్తుంది. గాలిని, నీటిని అధికారముతో ఆపాడు కదా. ఆయనకు అధికారం ఉంది, అవన్నీ ఆయనకి లోబడుతున్నాయి. అపవిత్రాత్మలు ఆయనకి లోబడుతున్నాయి, సృష్టి ఆయనకి లోబడుతుంది, అసలు సమస్తము ఆయనకి లోబడుతుంది. అధికారము, హిస్ అథారిటీ. యేసు ప్రభు సూచక్రియలు ఊరకనే అలా చేస్తూ వెళ్ళలేదు. దెర్ ఇస్ ఎ పర్పస్ బిహైండ్ ఇట్. 1:4 చూసాం కదా, అప్పుడు జస్ట్ గుర్తు చేస్తున్నా. 1, దేవుడు అతన్ని పంపేను అనే మాట అవి చూపెడుతుంది. 2వది, దేవుడు అతనికి తోడై ఉన్నాడు అనే విషయాన్ని అది తెలియపరుస్తుంది. 3వది, ఆయన తన మహిమను బయలుపరుస్తూ సూచక్రియలు చేస్తూ వచ్చాడు. 4వది, ఆయన అధికారము. ఏది కూడా ఆయన అధికార క్షేత్రము నుంచి బయట లేదు. There is nothing outside of his authority. ఆయన అధికారమును బయలుపరచుటకు ఆయన సూచక్రియలు చేస్తూ వచ్చాడు. So that people should know that he has authority over everything. యాయిర్ కుమార్తె కొంత అనారోగ్యతగా ఉంటే యాయిర్ కొందరిని పంపించాడు. యాయిర్ కూడా వచ్చాడు, ప్రభుని వేడుకున్నాడు, ప్రభా నువ్వు వచ్చి మరి నా కుమార్తెని నువ్వు బాగు చేయగలవు అని. ప్రభు కూడా వెళ్తున్నప్పుడు మరి కొంత అంతరాయం కలిగింది. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల ఒక స్త్రీ వెనక నుంచి వచ్చి యేసు ప్రభు ఒక వస్త్రం చెంగుని ఆమె ముట్టుకున్నది, స్వస్థపరచబడింది. అక్కడ కొంత సంభాషణ జరుగుతుంది కాబట్టి అంతరాయం జరిగింది. ఈలోగా యాయిర్ కుమార్తె చనిపోయింది. యాయిర్ కుమార్తె చనిపోతే యాయిర్ ఇంటి వారి దగ్గర నుంచి కబురు వచ్చింది, ఇంకా యేసు ప్రభుని నువ్వు బాధ పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది అని. అంటే వారేమనుకున్నారు, ఇంక ఇతను ఏం చేయగలడు, మరణం మీద ఎవరికి అధికారం ఉంటుంది, ఆమె మరణించింది కదా, ఇంకా ఆయన వచ్చి ఏమి చేయలేడులే, ఇంకా ఆయన ఏమో బాధ పెట్టదు అన్నట్లు కబురు పెట్టి యేసు ప్రభు ఏం చేశాడు చెప్పండి, వెళ్ళి యాయిర్ కుమార్తెని తిరిగి లేపాడు. దెర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ హిస్ అథారిటీ. ఆయన అధికార క్షేత్రం నుంచి ఏది కూడా బయటగా లేదు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. టు షో హిస్ అథారిటీ. సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది, సమస్త రోగం మీద ఆయనకు అధికారం ఉంది, మరణం మీద ఆయనకు అధికారం ఉంది. టు షో హిస్ అథారిటీ. పాపము క్షమించడం కూడా ఆయనకి అధికారం ఉంది. అలాగైతే ఆయన అధికారాన్ని చూపెట్టాడు ప్రతి సూచక్రియలో ఆయన అధికారం కదా. 4. 5వది చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. 5వది,
ఆయన ఏమై ఉన్నాడు అనే విషయాన్ని తెలియపరచుటకు ఆయన సూచక్రియలు చేస్తూ వచ్చాడు. టు షో హిస్ డీటీ, వాట్ హీ ఈస్, హూ హీ ఈస్. మార్క్స్ సువార్త 4వ అధ్యాయం 41వ వచనం చూడండి. మనకు తెలిసిన వచనాలు ఇవన్నీ. 4:41. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో ఈయన గాలియు ఎవరు సముద్రము ఈయన ఎవరో అని మాట్లాడుతున్నారు. అప్పటి వరకు ఈ సంభాషణ లేదు వారికి. ఈయన ఎవరో అనే సంభాషణ లేదు అప్పటి వరకు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ నీటిని అక్కడున్న ఆ అలలను, అక్కడున్న ఆ తుఫాన్ని ఆపివేశాడు తన మాట చేత, ఇప్పుడు ఒక న్యూ టాపిక్ మీద వీరు మాట్లాడుకుంటున్నారు. అదేంటి అంటే ఇతని వ్యక్తిత్వము, అసలు ఈయన ఎవరు కదా. మార్క్స్ వార్తలు కూడా మనం చూసాం. ఇదేంటిది కొత్త బోధ, ఇతను చెప్తున్నాడు అపవిత్ర ఆత్మలు వెళ్ళిపోతున్నాయి అని ఆయన గురించి మాట్లాడతారు. ఆయన వ్యక్తిత్వం, ఈయన ఎవరు. ఇందాక మనం చూసుకున్నాం వారు చేస్తున్న సూచక్రియల ద్వారా. యోహాను సువార్త 7:31 కదా, క్రీస్తు అనే భావనకు వచ్చేసారు వారు. ఒకవేళ ఇతను క్రీస్తు కాకపోతే మరొక వ్యక్తి వచ్చి ఎంత సూచక్రియలు చేయగలడా? కాబట్టి ఆయన వ్యక్తిత్వము, ఆయన దైవత్వం, హిస్ డీటీ, ఆయన క్రీస్తు, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు అనే విషయాన్ని వారు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ సూచక్రియల ద్వారా వాళ్ళ హృదయంలో ప్రేరేపించబడుతున్నాయి. ఆయన గురించి మాట్లాడు, ఈయన ఎవరు అని సూచక్రియలు. ఇది ఎంత అద్భుతమైన అంశము. ఆయన ఏమై ఉన్నాడు. అందుకే యేసు ప్రభు ఒకసారి ఇలాగన్నాడు, సరే నా మాటలు మీరు వినకపోతే వినొద్దు, కానీ కనీసం నేను చేసిన పని ద్వారా అయినా మీరు విశ్వసించండి కదా. యేసు ప్రభు ఎంతో బోధ చేశాడు. నేను దేవుని కుమారుడు, దేవుని దగ్గర నుంచి వచ్చాను, దేవుని సంగతులు విషయాలు ఎన్నో యూదులకి తెలియపరిస్తే వారు ఒప్పుకోలేదు, వారు వినట్లేదు, వ్యతిరేకించారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది సంభాషణ అంతా. సరే నేను చెప్పిన మాటలు మీరు నమ్మకపోతే నమ్మకపోను, కానీ నేను చేసిన సూచక్రియలు, నేను చేసిన క్రియల ద్వారా అయినా మీరు విశ్వసించండి నేను ఆయనే అని. అయినా సరే వారు గుర్తించలేదు. అలాగైతే ఆయన ఎందుకు సూచక్రియలు చేశాడంటే టు షో హిస్ డీటీ, ఆయన క్రీస్తు, ఆయన దావీదు కుమారుడు, ఆయన దేవుడు. ఇది ఆయన దైవత్వంతో, ఆయన మానవత్వంతో, ఆయన వాగ్దానము చేసిన ఆ మెస్సయ, ఇవన్నీ కూడా ప్రజలు జ్ఞాపకం చేసుకోవడానికి, గుర్తించడానికి ఆయన సూచక్రియలు చేస్తూ వచ్చాడు. ఆయన సూచక్రియలు చేస్తూ వచ్చాడు కాబట్టి ఏమన్నారు చెప్పండి, ఇతను దావీదు కుమారుడు, దిస్ ఇస్ డీటీ, వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ డీటీ. తర్వాత ఇతను క్రీస్తు, అవును ఆయన క్రీస్తు కదా, ఆయన చూడండి. కాబట్టి 5వది టు షో హిస్ డీటీ. 6వది ప్రజలు ఆయనందు విశ్వాసం ఉంచినట్లు. ఆయన ఎందుకు సూచక్రియలు చేస్తూ వచ్చాడు తెలుసా? సో దట్ పీపుల్ కెన్ బిలీవ్ ఆన్ హిమ్, ఆయనందు విశ్వాసం ఉంచుటకు. అలాగైతే యేసు ప్రభు సూచక్రియలు చేస్తేనే ఆయనందు విశ్వాసం ఉంచాలనేది కాదు. ఆయన ఏమై ఉన్నాడో ఆయన మాటల ద్వారా ఆయనందు విశ్వాసం ఉంచాలనే మాట బైబిల్ మనకి నూతన నిబంధన ప్రారంభం నుంచే తెలియపరుస్తుంది. అయితే ఇన్స్టెంట్ గా ఆయన చేసిన సూచక్రియల ద్వారా అనేకులు విశ్వాసం ఉంచారు. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. అయితే ప్రజలే అడిగారు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 30వ వచనంలో ప్రజలే అడుగుతున్నారు. యోహాను సువార్త 6:30. అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసిరి. యోహాను సువార్త 6వ అధ్యాయం 30. అవును బ్రదర్. ఒక నిమిషం. యోహాను సువార్త 6వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చూద్దాం మళ్ళా. 6:30. అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసిరి. ఓహో. యోహాను సువార్త 6వ అధ్యాయం 30వ వచనంలో ప్రజలు అడుగుతున్నారు, అయ్యా నీ యందు విశ్వాసం ఉంచుటకు నువ్వు ఏ కార్యమును మాకు చూపెడుతున్నావు అని. ఒకసారి మరి చెక్ చేయండి తెలుగులో ఎక్కడ ఉందో. అంటే రొట్టెలు ఇచ్చాడు కదా యేసు ప్రభు వారికి, ఆ జన సమూహంకి.
ఆ మరుసటి రోజు మరలా వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వచ్చారు ఎదుగుతూ వస్తే యేసుప్రభు కొంత మాట్లాడిన తర్వాత మీరు దేవుని కార్యము మీద విశ్వాసం ఉంచండి అని చెప్తూ మాట్లాడుతూ శిష్యులు వారు జనసమూహంతో అంటున్నారు. జనసమూహం యేసుప్రభుతో అన్నారు, నీయందు విశ్వాసం ఉంచుటకు నీవు ఏ సూచక్రియలు మాకు చేస్తున్నావు అని. అంటే మరి తెలుగులో అది ఎక్కడ మిస్ అయింది తెలీదు. యోహాను సువార్త 6వ అధ్యాయము 30వ వచనంలో అది ఉంది, లేకపోతే పైన కింద ఒకసారి మీరు చూడండి. అంటే సందర్భము నేను చెప్పాను. యేసు ప్రభు 6వ అధ్యాయం యోహాను సువార్తలో జనసమూహంకి ఆహారం పెట్టాడు కదా. ఆహారం పెట్టిన తర్వాత నెక్స్ట్ డే కూడా వాళ్ళు వచ్చారు. అప్పుడు యేసు ప్రభు వారితో, మీరు ఆహారం గురించి ఎందుకు వెతుకుతున్నారు, దేవుని కార్యం ఎందుకు విశ్వాసం ఉంచండి ఆ విషయాన్ని చెప్పాడు. అలాగైతే యేసు ప్రభు యందు వారు విశ్వాసం ఉంచుటకు, విశేషంగా యూదులు, యేసు ప్రభు ఉద్దేశము సూచక్రియలు చేస్తే ప్రజలు విశ్వాసం ఉంచుతారని కాదు, కానీ వారు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుటకు అంటే ఆయన్ని గ్రహించుటకు. యేసు ప్రభు యోహాను సువార్తలోనే స్పష్టం చేశాడు. యోహాను సువార్తలో యేసు ప్రభు సూచక్రియల గురించి చాలా బాగా స్టడీ ఉంది, తర్వాత ఎప్పుడైనా అవకాశం ఉంటే చూసుకుందాం. యేసు ప్రభు లాస్ట్ లోనే క్లియర్ చేశాడు. తోమాతో మాట్లాడుతూ, తోమా నువ్వు చూసి విశ్వసిస్తున్నావా అన్నాడు. ఎవరైతే చూడకుండా విశ్వసిస్తారో ఆ ధన్యులు. ప్రభు ఆశ ఎప్పుడు కూడా, ప్రభు టీచింగ్ లో నేను సూచక్రియలు చేస్తే మీరు విశ్వాసం చేయాలని లేదు. ఆయన మాటల యందు విశ్వాసం ఉంచి ఆయన వ్యక్తిత్వాన్ని గ్రహించే వారుగా మనం ఉండాలి. అలాగైతే ఒక కోణం నుంచి ప్రజలు ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన సూచక్రియలు చేశారు. మనం ఇందాకలే చదువుకున్నాం కదా, యోహాను సువార్త 2:11లో ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసము, సో దట్ పీపుల్ కెన్ ట్రస్ట్ హిమ్, బిలీవ్ హిమ్, ఆయన మీద నమ్మకము ఉంచగలరు. అది 6వది కదా. 7వది, ఈ సూచక్రియలన్నీ కూడా దేవుని పని, ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 36వ వచనం ఇందాకలే మనం చదువుకున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో, క్రియలు, దే ఆర్ ద వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుడు చేసే దేవుని క్రియలు, దేవుని పని అది. కాబట్టి 7 కారణాలు మనం చూసాం యేసు ప్రభు ఎందుకు సూచక్రియలు చేశాడు. 1, దేవుడు అతన్ని పంపాడు అని తెలియపరచుటకు. 2వది, దేవుడు అతనికి తోడై ఉన్నాడు అని తెలియపరచుటకు. 3వది, ఆయన తన మహిమను బయలుపరిచాడు. 4వది, ఆయన తన అధికారముని చూపించాడు. 5వది, ఆయన దైవత్వము, ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన బయలుపరుస్తున్నాడు. 6వది, ప్రజలు ఆయనందు విశ్వాసం ఉంచుటకు. 7వది, ఈ క్రియలు దేవుని క్రియలు, దే ఆర్ ద వర్క్స్ ఆఫ్ గాడ్, దేవుని క్రియలు, తండ్రి ఇచ్చిన క్రియలు. ఈ 6-7 విషయాలు తెలియపరుస్తూ ఆయన సూచక్రియలు చేస్తూ వచ్చాడు. 1. 2వది, ఇప్పుడు ఈ సూచక్రియల ద్వారా మనం ఏ పాఠం నేర్చుకోగలము, లేకపోతే ఏ విషయాలు మనం గ్రహించాలి. సో వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ది మిరాకిల్స్. ఈ మిరాకిల్స్, ఈ సూచక్రియలు యేసు ప్రభు చేశాడు కదా, ఇవి కనీసము మనకు 4 విషయాలు తెలియపరుస్తున్నాయి. దాంట్లో మొట్టమొదటిది, మ్యాన్ ఈజ్ హెల్ప్లెస్. మనుషుడు నిస్సహాయుడు, మనుషుడు తను తాను బాగు చేయలేడు. ఒకసారి మార్క్స్ వార్తలో రండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 4వ వచనంలో దయ్యం పట్టిన వ్యక్తి గురించి ఒక మాట ఇలా రాయబడి ఉన్నది కదా. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 4వ వచనం. 5వ అధ్యాయం 4వ వచనం. పలుమార్లు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడా చేతి సంకెళ్ళను తెంపి కాలి సంకెళ్ళను తుత్తునుగా చేశాను. కనుక ఎవడును వారిని సాధుపరచలేకపోయాను. ఎవడును అన్నాడు. మ్యాన్ ఈజ్ హెల్ప్లెస్ అనేది అన్ని సూచక్రియలు యేసు ప్రభు చూపెడుతున్నాడు. అంటే మనుషుడు తాను ఏ విధంగా కూడా సహాయం చేయలేడు. మ్యాన్ ఈజ్ హెల్ప్లెస్ ఇన్ ఆల్ వేస్.
ఏ వ్యక్తి కూడా ఆయనని సాధు చేయలేకపోయాడు. మనుషుల వల్ల అసాధ్యము. మనుషుడు నిస్సహాయుడు, తను తాను ఏ విధంగా కూడా బాగు చేయలేడు. చూడండి, ఇటువంటిదే లూకా సువార్త 8వ అధ్యాయం 43వ వచనంలో రాయబడింది. ఇటువంటిదే లూకా సువార్త 8వ అధ్యాయం 43వ వచనం. రక్తస్రావం గల స్త్రీ గురించి రాయబడిన మాట. అక్కడ కూడా మనుషులు ఎంత సహాయుడో చెప్తున్నాడు. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన ఎద్దుకు వచ్చాను. ఎవని చేతనైనను కదా. కాబట్టి నో వన్. ఎందుకు అంటే వారికి అంత శక్తి లేదు, వారు ఆ విధంగా చేయలేరు. మ్యాన్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్లెస్. ఎందుకంటే మానవుడు పాపంలో ఉన్నాడు కాబట్టి, శాపంలో ఉన్నాడు కాబట్టి ఏ విధంగా కూడా తాను బాగు చేయలేడు. సో యేసు ప్రభు చేసిన సూచక్రియలు మొట్టమొదటిగా మానవుని యొక్క స్థితిని చూపెడుతుంది. ద కండిషన్ ఆఫ్ మ్యాన్. మానవుడు ఎలా ఉన్నాడు కదండి. అందుకే మనం చూడండి, గుడ్డి వారి గురించి చదువుతున్నాం, తర్వాత మోగవాళ్ళ గురించి చదువుతున్నాం, గుడ్డి వారి గురించి చదువుతున్నాము కదా. సో అనేకమైన బలహీనత కలిగే వారి గురించి చదువుతున్నాం. తర్వాత మనుషుల్లోనే దుష్టాత్మలు ఉన్న విషయాలను చదువుతున్నాం. సో కండిషన్ ఆఫ్ మ్యాన్, పాడైపోయిన మానవుల యొక్క స్థితి చూపెడుతున్నాం ప్రతి సూచక్రియలో కూడా. మానవుడు నిస్సహాయుడు, తాను ఏ విధంగా కూడా సహాయం చేయలేడు అనే విషయాన్ని సూచక్రియలు చెప్తున్నాయి కదా. ద్రాక్షారసం అయిపోయిందంటే ఏం చేయగలరు వాళ్ళు? కనీసము బయటికి వెళ్ళి మరలా ద్రాక్షారసము కూడా వాళ్ళు కొనలేని స్థితి, తీసుకురాలేని స్థితి, ఒక హెల్ప్లెస్ అంతే. ఎవడునూ బాగు చేయలేకపోయాడు అంతే, నిస్సహాయుడు. పక్షవాయగల వ్యక్తిని తీసుకొచ్చారు యేసుప్రభు. 4 మోసి కదా. యేసుప్రభు అందరినీ బాగు చేశాడు. మ్యాన్ ఈజ్ హెల్ప్లెస్. మనుషుడు నిస్సహాయుడు, మానవుల ఒక పరిస్థితి. రెండోది, ఇది ఇలా ఉంటుండగా రెండోది ఈ సూచక్రియల దగ్గర నుంచి మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటి అంటే, గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. దేవుడు సర్వశక్తిమంతుడు. లూకా సువార్త 8వ అధ్యాయము 39వ వచనం చదువుదాం. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయం 39వ వచనం. అయితే ఆయన నీవు ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసేనో తెలియజేయమని వారితో చెప్పి అంటున్నారు కదా. గొప్ప కార్యము, గ్రేట్ థింగ్స్, అది కేవలము దేవుడు మాత్రమే చేయగలడు. ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. రెండోది, దేవుని ఆ గొప్పతనాన్ని ఈ సూచక్రియలు మనకి తెలియపరుస్తున్నారు. గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, గొప్ప కార్యములు. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన మాత్రమే గొప్ప కార్యములు చేయగలడు కదండి. అలాగైతే రెండోది, ఈ సూచక్రియల ద్వారా ప్రభువు మనకు చెప్తున్నాడు, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన గొప్ప కార్యములు చేసేవాడు. గ్రేట్ థింగ్స్, గ్రేట్ వర్క్స్, గ్రేట్ మిరాకిల్స్. మూడోది, ఈ అద్భుతాలు, ఈ సూచక్రియలు ప్రభు చేసిన బోధ, ఆ బోధని కూడా మనకి తెలియపరుస్తుంది. ద టీచింగ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. తర్వాత మనకి ప్రతి దినము అవసరమైన జీవిత విధానాన్ని మనకి తెలియపరుస్తుంది. ఈ రెండు యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు ఒక సూచక్రియ, నువ్వు క్రీస్తు అంటున్నావు, నువ్వు ఇవన్నీ చెప్తున్నావు, కానీ అవన్నీ కాదు, మాకు ఒక సూచక్రియ అంటే యేసు ప్రభు ఏమన్నాడంటే, యోనా ఒక సైన్ కదా. మత్తయి సువార్త 16:4 ఉంటుంది అన్నమాట. యోనా గురించి చెప్తూ, ఆ యోనా సూచక్రియ, లేకపోతే యోనా ఎలాగైతే చనిపోయి చేప కడుపులో 3 దినాలు ఉన్నాడు, మనిషి కుమారుడు అలాగే ఉంటాడని ఆయన తన పునరుత్థానం గురించి, తన మరణ పునరుత్థానం గురించి మాట్లాడతాడు. అలాగే ప్రతి దినము మనం ఎలాగా ప్రభువులో జీవించాలి, ఎలా నడుచుకోవాలో ఈ పాఠాలు కూడా ఉంటాయి. విస్తారంగా తర్వాత ఎప్పుడైనా చూద్దాం. మూడోది. నాలుగోది, లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం. ఇది నాలుగో పాఠము. 13:16. లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనం.
ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ప్రభు ఇంకొక ప్రస్తావన తీసుకొస్తున్నాడు. అదేంటి అంటే సాతాను. Satan is behind man's weakness. మానవాల యొక్క బలహీనత వెనకాల సాతాను ఉన్నాడు. సాతాను మనుషుల్ని బంధించి వారిని బలహీనంగా చేస్తున్నాడు. వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడాలి. ఈ విషయాన్ని సూచక్రియలు చేస్తూ ఆయన తెలియపరిచాడు కదా. అలాగైతే 4 పాఠాలు. 1, మనుషుడు అసహాయుడు, హెల్ప్లెస్. 2, ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ ఆల్ మైటీ. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన గొప్ప కార్యములు చేసేవాడు. 3, యేసు ప్రభు బోధలు. ప్రతిదినము మనం ఎలా జీవించాలో వాటి గురించిన పాఠం కూడా ఈ సూచక్రియలో మనకి దొరుకుతుంది. 4, సాటన్ ఇస్ బిహైండ్ మ్యాన్స్ ఎవ్రీ వీక్నెస్. మానవుడు ప్రతి బలహీనత వెనకాల సాతాను ఉన్నాడు. వాడిని బంధించున్నాడు. వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడాలి అనే పక్షాన్ని ప్రభు మనకి తెలియపరుస్తున్నాడు. దిస్ ఇస్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ద మిరాకిల్స్. ముందున్న సమయంలో క్లుప్తంగా యేసు ప్రభు చేసిన సూచక్రియల గురించి ఒక చిన్న లిస్ట్ మీకు ఇచ్చేస్తాను. లిస్ట్ అంటే సువార్తలో 4 సువార్తలో కూడా యేసు ప్రభు చేసిన 36 సూచక్రియలు ఉన్నాయి. 36 అంటే ఇన్క్లూడింగ్ హిస్ రెజరక్షన్. యేసు ప్రభు పునరుత్థానము మీరు పక్కన పెట్టి వన్ ఆఫ్ ది ఒకేషన్ చూసుకుంటే 35, టోటల్ 35 miracles he has done, including his death and resurrection 36. సో 35 సూచక్రియలు యేసు ప్రభు చేస్తూ ఉన్నాయి. అంటే ఇవే చేశాడంటే కాదు, మనం చూసుకున్నాం కదా, అనేక సూచక్రియలు ఆయన చేశాడు. కానీ ఇవి రాయబడాయి. ఇవి ఈ సెలెక్టెడ్ ఎందుకు రాయబడాయి అంటే యోహాను చెప్తున్నాడు కదా, మనకు తెలిసిందే. యోహాను సువార్త 20:31 అంటున్నాడు, ఇవి ఎందుకు రాయబడి ఉన్నాయంటే ప్రజలు ఆయన విశ్వాసం ఉంచుటకు. సూచక్రియల గురించే చెప్తున్నాడు. చూద్దాం లేకపోతే ఆ మాట. యోహాను సువార్త 20:30-31. యోహాను సువార్త 20:30-31. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుని క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడిన. అంతే, అనేక సూచక్రియల గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా అనేకమైన సూచక్రియలు యేసు ప్రభు చేశాడు. అయితే యోహాను కూడా ఈ రాసే ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఆయనందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు చేసినప్పుడు అదే ఉద్దేశము, యోహాను రాసినప్పుడు కూడా అదే ఉద్దేశం. అంటే యోహాన్ని ఎవరు ప్రేరేపించాడు ఇది రాయడానికి? పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో యేసు ప్రభువులో ఉంటూ ఆ సూచక్రియలు ఎందుకు చేశాడంటే సో దట్ పీపుల్ కెన్ బిలీవ్ హిమ్. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో యోహాన్ని ప్రేరేపించి ఆయన చేసిన సూచక్రియల్ని రాయించాడు. యోహాన్ అంటున్నాడు, ఇది ఎందుకు రాశాను అంటే మీరు ఆయనందు విశ్వాసం ఉంచినట్లు, ఆయనందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి నిత్య జీవము పొందినట్లు ఇవి రాయబడాయి అంటున్నాడు కదండి. అలాగైతే 35 సూచక్రియలు 4 సువార్తలో రాయబడి, అంటే విడివిడిగా మనం లెక్కబడతాం, రిపిటేషన్ కాకుండా విడివిడిగా మనం లెక్కిస్తే 35 సూచక్రియలు యేసు ప్రభు చేసినవి ఉన్నాయి. మళ్ళా దీనిలో రిపిటేషన్ ఉంటుంది. దీన్ని క్యాల్కులేట్ చేయవద్దు, నేను ఇప్పుడు చెప్పబోయేది. మత్తయి సువార్తలో 20 సూచక్రియలు, మార్కు సువార్తలో 18 సూచక్రియలు, లూకా సువార్తలో 20 సూచక్రియలు, యోహాను సువార్తలో 7 సూచక్రియలు. ఇవి క్యాల్కులేట్ చేయొద్దు, మొత్తం అంతా 4 సువార్తలు పట్టుకొని మనము విడివిడిగా యేసు ప్రభు చేసిన సూచక్రియలు లిస్ట్ అవుట్ చేస్తే 35 మిరాకిల్స్ ఇది. నా దగ్గర మొత్తం లిస్ట్ ఉంది. నేను నా స్టడీ నోట్స్ ఫోటో తీసి బర్నబాసానికి ఇస్తాను, అది అన్న మీకు ఇస్తాడు. మొత్తం ఎన్ని ఉన్నాయి రెఫరెన్సెస్ సహా 35 సూచక్రియలు ఆయన చేశాడు. అయితే ఈ సూచక్రియల గురించి ఎందుకు ఇంత విస్తారంగా మనము మాట్లాడుతున్నాము అంటే మనము అద్భుతాలు మన జీవితంలో జరగాలని ఆశపడుతున్నాం.
సూచక్రియలు చేసేవారు కూడా, యేసు ప్రభు నామంలో సూచక్రియలు చేసేవారు కూడా చాలా మంది కనబడుతున్నారు, చేస్తున్నారు. వాటి గురించి మనం ఏమీ మాట్లాడలేదు. కానీ మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయాలి అని మనము ఆశిస్తూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అలాగైతే ఇప్పుడు 7 కారణాలు మనం చూసాం. ఆ కారణాల చేత దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేయాలి, నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలని ఆశించేవారు ఆ 7 కారణాలు జ్ఞాపకం ఉంచుకోండి. If I want God to do a miracle in my life, then it should be for His glory. ఆయన మహిమను అది బయలుపరచాలి, ఆయన శక్తిని అది బయలుపరచాలి, ఆయన అధికారం అది బయలుపరచాలి, ఆయన వ్యక్తిత్వాన్ని అది బయలుపరచాలి. ఇట్ ఈస్ నాట్ ఫర్ మై సాటిస్ఫాక్షన్, నా ఒక సంతృప్తి కొరకై, నా ఒక మేలు కొరకై కాదు. ఆయన ఏ రీజన్స్ తో చేశాడో ఆ రీజన్స్ తోనే నా జీవితంలో కూడా సూచక్రియలు జరగాలి. సో ఇఫ్ ఎ మిరాకల్ హ్యాపెన్స్ ఇన్ మై లైఫ్, పీపుల్ షుడ్ బిలీవ్ ఆన్ హిమ్. నా గొప్పతనం కాదు, నాకెంత గొప్ప విషయం జరిగిందని కాదు, ప్రజలు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అంటే మళ్ళీ మిరాకల్ అంటే మిరాకల్ జరగాలనే విషయం చెప్పట్లేదు. కానీ ఒక మాట మనం అనుకుంటా ఉంటాం కదా, దేవుడు ప్రతి దినము మిరాకులస్లీ హీఈస్ లీడింగ్ us ఎవ్రీ డే. ప్రతిరోజు మనం బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృప, అది ఒక అద్భుతమే. ఎందుకంటే యుద్ధంతో నిండిన లోకంలో మనం ఉంటున్నాం, వ్యాధి బాధలతో ఉన్న లోకంలో మనం ఉంటున్నాం. ప్రతిదినము ఆయన అద్భుతం చేస్తున్నాడు మన జీవితంలో. బట్ మనం ఆయన్ని ఎంత మహింపరుస్తున్నాం? మన జీవితం ద్వారా ఎంతమంది ప్రభు యందు విశ్వాసం ఉంచగలుగుతున్నారు? మన జీవితం ద్వారా ఎంత ఆయన అధికారము, ఆయన శక్తి బయలుపరచబడుతుంది కదా? మన జీవితం ద్వారా ఈ పాఠాలు ప్రజలు నేర్చుకోగలుగుతున్నారా? ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. సూచక్రియలు ప్రభు అప్పుడు చేశాడు, గతంలో చేస్తూ వచ్చాడు, ఇప్పుడు కూడా చేయడానికి ఆయన శక్తిమంతుడు. కానీ ఇదిగో ఈ విషయాలు ఫుల్ఫిల్ అవ్వాలి, ఈ విషయాలు నెరవేర్చబడాలి. ఇవి ఫుల్ఫిల్ అవుతేనే ఏ సూచక్రియలైనా మన జీవితంలో చేసిన దానికి అర్థం ఉంటుంది, లేకపోతే అది అర్థం లేకుండా వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. ప్రభు చిత్తం అయితే పార్ట్ 2గా ఈ మిరాకల్స్ గురించి ఇంకా కొంత విస్తారంగా మాట్లాడడానికి ఆశపడుతున్నాను. ఇది ఉపోద్ఘాతంగా తీసుకోండి. మరలా నెక్స్ట్ టైం అవకాశం దొరికితే నేను మరలా ఈ విషయం మీద మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. సో ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఎందుకు సూచక్రియలు చేశాడు, 7 విషయాలు మనం చూసాం. ఆ సూచక్రియలు మనకి ఏ పాఠాలు నేర్పిస్తున్నాయి, 4 విషయాలు మనం చూసాం. చివరిలో యేసు ప్రభు చేసిన సూచక్రియలు 35 సువార్త పుస్తకాల్లో రాయబడి ఉన్నాయి. ఆ 35 కూడా మనము చక్కగా చదువుకొని మంచి పాఠాలు నేర్చుకోగలము. మనందరం కూడా ఈ విషయాల్లో మంచి అవగాహన కలిగి ఉండాలని ఈ మాటలు నేను తెలియపరుస్తున్నాను. కొంత నెట్వర్క్ అంతరాయం కలిగింది, వాటి కొరకై మరి క్షమాపణ కోరుకుంటున్నాను. ఈ మాటల ద్వారా ప్రభు మనకు దీవించిన గాక. వాక్యం చదివి సహాయం చేసిన రవి మనోహరణ గారికి ప్రత్యేకమైన వందనాలు, అలాగే దేవుని దాసులు బన్వాస్ గారికి ప్రత్యేకమైన వందనాలు, చేయించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు ఈ మాటల ద్వారా మనం దీవించిన గాక. ఆమేన్. ప్రియులారా, చక్కని సందేశాన్ని ఉదయకాలం మనము వినగలిగినాం. చాలా మందిలో ఈ యొక్క విషయం ప్రశ్నార్థకంగా ఉంది. యేసు ప్రభు ఎందుకు సూచక్రియలు చేశారు, ఆ సూచక్రియల ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం, మనం ఏ పాఠం నేర్చుకుంటున్నాం అన్న విషయాలు చాలా వివరంగా లోతుగా మనము వినగలిగినాం. ఇంకా మిగిలిన సమయంలో 35 సూచక్రియలు ప్రభు చేసినవన్నీ కూడా మనము ప్రభు చిత్తం అయితే మరొకసారి విందామని సోదరులు చెప్పారు. మరి ఈ విషయాలన్నీ విన్నారు, మనమందరం విన్నాం. కానీ మళ్ళీ దాని గురించి నేను ప్రసంగం చేయని అవసరం లేదు. కాబట్టి శ్రద్ధగా విన్నందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. దేవుని దాసులకు పరిశుద్ధాత్మ సహాయాన్ని అందించి మరొకసారి మన మధ్యకి తీసుకుని వచ్చినట్లు మనందరం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఈ కూడిక ముగింపు ప్రార్థన పెద్దలు దేవదానం గారు, ముంబై నుండి దేవదానం గారు ప్రార్థన చేసి కూడిక ముగిస్తారు. వందనాలు బ్రదర్. వందనాలన్నా. దేవుని మహాకృపను బట్టి ఉదయకాలం మనందరం సజ్జులుగా ఉంటాం కూడా గొప్ప అద్భుతం, సూచక్రియ. దేవునికి స్తోత్రములు. ఉదయకాలం నాన్న చక్కని సందేశం మన జీవితాలకు పురుకొల్పటానికి చేసిన చిన్న మాటలను బట్టి కూడా దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకో.
ప్రేమామయుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడా, మా రాజా, మీ పవిత్రమైన ఘనమైన నామనకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ప్రభా, మీ దాసులు భవాని శంకరన్ గారిని చక్కగా వాడుకొని ఏజెన్సీ ఏరియాలో ఉన్నప్పటికీ నెట్ ప్రాబ్లం కొంత అవాంతరం కలిగించినప్పటికీ నిరాటంకంగా ఆఖరి వరకు చక్కగా మీ దాసుని వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు ఆయన. ఈ దినమున అసాధ్యమని సుసాధ్యముగా దేవుడు చేశాడని అనేక సంగతులు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా, మనుషులు చూసినప్పుడు నిస్సహాయులని మీరు తెలియజేశారు. అటువంటి నిస్సహాయుల మధ్య మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి కూడా స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు ఎందుకు ఈ సూచక్రియలు చేశారో 7 కారణాలు మా ఎదుటికి తీసుకుని వచ్చిన దానాన్ని బట్టి కూడా వందనాలు ఆయన. మరి సూచక్రియలు ద్వారా దేవుడు ఎవరో మాకు తెలియజేయటానికి అనేక సంగతులు మా ముందుంచారు. మీకు స్తోత్రాలు. మీరు దేవుని యొద్ద నుండి పంపబడ్డారని, మీకు దేవుడు తోడై ఉన్నారని, మీ మహిమను, దేవుని యొక్క మహిమను, తన మహిమను కనపరచడానికి దేవుడు గొప్ప కార్యాలు చేయించాడని, అధికారమును చూపుటకును యేసు ప్రభు ఎవరో అని తెలియజేయటకు గాను అనేక సంగతులు మా ఎదుటి తీసుకొచ్చారు నాయన. మీకు వందనాలు. ఆయన ప్రజలు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లు సూచక్రియలు చేసినట్టు, దేవుని క్రియలు బలపరచబట్టుకే సూచక్రియలు చేసినట్టు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ క్రియల ద్వారా మేమేమి నేర్చుకుంటున్నాము అనేది కూడా మా ముందుకు తీసుకొచ్చారు. నిజానికి మేము నిస్సహాయులము, ఎందుకు పనికిరాని వారము. ఏదైనా మా ఎదుటికి వచ్చేటప్పుడు మా సొంతగా మేమేమి చేసుకోలేము. మీ సపోర్ట్ అవసరం, మీ కృప, మీ సన్నిధి మాకు ఉంచాలనైనా. మీరే సహాయం చేయండి. మేము పొందమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు, మీరు సర్వశక్తిమంతుడు దేవుడు, గొప్ప కార్యములు చేసే దేవుడు. మీరు చేసిన బోధలు కూడా తెలుపటానికి, మరణ పునరుద్ధానముల గురించి తెలుపటానికి మీరు చేసిన కార్యాలను బట్టి కూడా వందనాలు. అంత మాత్రమే సాతాను బంధకము నుండి విడిపించబడాలని కూడా, మానవుని యొక్క వెనుక ఆ మానవుని యొక్క బలహీనతను బట్టి సాతానుడు ఛేదించే విషయాల్లో కూడా మీరు చేసే గొప్ప కార్యాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ తర్వాత 35 సూచక్రియలు ఉన్నాయని, మీ పునరుద్ధానంతో కూడి 36 ఉన్నాయని మాకు జ్ఞాపకం చేశారు. అందును బట్టి చివరి దినాల్లో మీ పిల్లమైన మేము ప్రభా, మీ శక్తిని బయలుపరుస్తూ, మీ మహిమను బయలుపరుస్తూ, మీ గొప్పతనాన్ని బయలుపరుస్తూ ప్రతిదినము దేవుడు దేవుడు అయిన మీరు మీ ప్రియకుమారుని మాతో ఉంచి బలపరిచి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు మాతో ఉంటే తప్ప మేము శత్రువుని కానీ, సాతాన్ని కానీ, శ్లోకముని కానీ దేన్ని కూడా మేము జయించలేము. మీరు మాకు తోడుగా ఉండి, మాకు కంచుగా ఉండి, మమ్మల్ని కాపాడి, మరి ప్రభా మీ కృపను బట్టి సజీవులుగా ఉంచి ఈ దినమును కూడా ఈ రీతిగా మరి మీ సన్నిధిలో కూర్చోగలిగాం. ఇది గొప్ప, మా జీవితాల్లో గొప్ప అద్భుతముగా మార్చినందుకు మీ స్తోత్రాలు చేస్తున్నాం. మీరు చేసిన అద్భుతాలను బట్టి, మీ వాక్యమును బట్టి, మీ సన్నిధిలో మేము ఎలాగూ జీవించాలో మాకు తోడుగుండి మాతో మాట్లాడమని, మీ యొక్క ప్రేరణతో మేము ముందుకు సాగడానికి మమ్మల్ని బలపరచమని నడిపించున్న మరి మీ దాసులు మనోహరన్ గారిని బట్టి వందనాలు. అధ్యక్షత మరి వహించుటకు ఈ దినమున కృప చూపారు. మీకు స్తోత్రం. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. అంతేకాదు, బర్నబాస్ అన్న గారు భారంతో బాధ్యతతో ఈ కార్యమును జరిగిస్తూ వస్తున్నారు. అది మీ కృప. మీ కృప లేకపోతే ఈ కార్యం జరగదు నాయన. ఎన్నెన్నో ఆటంకాలు ఉంటాయి. వాటినన్నిటిని ఛేదించుకొని ఈ రీతిగా నడపడానికి మీరు కృప చూపరు. ప్రత్యేకమైన అద్భుతంగా ఉంది. అందరి బట్టి మీకు స్తోత్రాలు. అంతేకాదు, ఈ యొక్క జూములు ప్రతి ఉదయమున పలు ప్రదేశాల నుండి ఒక చోట కూట్టు కూడా అద్భుతంగానే మీరు మార్చి
మాకు మంచి శక్తి బలం ఇచ్చి మీ సన్నిధిలో కూర్చోబెడుతున్నారు. మీకు వందనాలు. భవాని శంకరన్న గారు చక్కని వర్తమానం అందించారు. వారు చేస్తున్న పరిచయం దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, వారి సంఘాన్ని దీవించి మైపడమని ప్రార్థిస్తున్నాం. చివరిగా నాయన మరి మీ దాసులు ప్రభా ఆదినారాయణ గారిని బట్టి వందనాలు, వారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా తండ్రి నాయన బ్లెస్ లూయిస్ క్రిస్టియానాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మరలా ఆ బిడ్డకు ప్రభా తండ్రి ఫిట్స్ వచ్చినాయని హాస్పిటల్లో చేర్చారని వింటున్నాం. కనికరించి 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 మీ కృప ఆ బిడ్డ మీద ఉంచండి. మీ రక్తాన్ని బిడ్డ మీద ప్రోక్షిస్తున్నాం. ఆ బిడ్డకు స్వస్థత నెమ్మది దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. సహోదరి స్వీటీ విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆమెకు నిబ్బరము ధైర్యము చేకూర్చి ఆ విశ్వాసంలో ముందుకు సాగటానికి కృప చొప్పని కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి ఎరాలి ఆసపన్న గారి కుమార్తె విషయం ప్రార్థన చేస్తున్నాం. 23వ తారీఖున తండ్రి ప్రభ మరి రేపే ఆ గ్రూప్ 2 ఎగ్జామ్ రాయాలి. మరి చక్కని జ్ఞానము బుద్ధి వివేకం దయచేసి సమయోచిత జ్ఞానంతో నింపి మరి చక్కగా పాస్ అవుటకు మరి మంచి ర్యాంక్ వచ్చినట్లు కృప చొప్పున కూడా ప్రార్థన చేస్తున్నాం ఆయన. అలాగూ ఎవరు ఎటువంటి బలహీనతలు ఉన్నారు, ఇప్పుడు ఈ గ్రూప్ లో ఉన్నవారు ఏ సమస్యలతో ఉన్నారు, వారందరినీ మీ కృపాస్తాలకు అప్పగిస్తున్నాం. సహాయం చేయమని మీ బలమైన హస్తం వారికి తోడుగుంచి గొప్ప ఆశ్చర్య కార్యాన్ని అద్భుత కార్యాన్ని ఈ దినమనే చేసి మీరే మహిమ ఘనత ప్రభావం కలిగించుకోనమని మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధనామం స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు అంకుల్. దేవదానం అంకుల్. వందనాలు. చక్కని ముగింపు ప్రార్థన చేశారు. మంచిది. ఈ కూడికలో ఈరోజు ప్రారంభ ప్రార్థన చేసిన వారు, చక్కని పాట పాడి వినిపించిన వారికి, వాకింగ్ కొరకు ప్రార్థన చేసిన వారి కొరకు, ముగింపు ప్రార్థన చేసిన వారి కొరకు ప్రార్థన మరి దేవుని ద్వారా మన స్తోత్రములు తెలుస్తున్నాం. మరి ప్రియులరా, దేవుని సందేశాన్ని మనకు అందించినటువంటి దేవుని సేవకులు బ్రదర్ భవానీ శంకర్ గారిని మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. పరిచర్య ఎక్కడున్నా కూడా అక్కడుండే మనకు వాక్యం అందిస్తూ ఉన్నారు. అందులోనూ లోతైన సత్యాలు మనకు వివరిస్తున్నారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. వారికి అందరికీ మా ప్రేమనాలు. నాకు ఈ రోజు అవకాశం ఇచ్చి అధ్యక్షత వహించడానికి అవకాశం ఇచ్చిన బ్రదర్ బర్నబాస్ గారికి వందనాలు చెప్తూ వారి చేతికి అప్పగిస్తున్నాం. బ్రదర్ వందనాలు బ్రదర్.